అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. యూరప్ కంట్రీలో ఎలినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అసలు యూరప్ వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, యూరప్ గురించి తెలిసిన వాళ్ళు కానీ ఈ విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఈ విజువల్స్ కానీ చూస్తే నిజంగా ఈ రకంగా కూడా జరుగుద్దా? రాబోయే రోజుల్లో ఈ మానవ భూగోళం ఏం కాపోతుంది? ఆల్రెడీ యూరప్లో ఇప్పుడు 50 డిగ్రీల ఎండ వేడి అంటే అక్కడ ఉన్న ప్రజలు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పటికే 2 వారాల్లోనే ఇంచుమించు 2600 మంది మరణించడం జరిగింది. ఇది యూరప్ ప్రభుత్వము ఆల్రెడీ న్యూసుల్లో కూడా వస్తూ ఉంది. అంటే ఈ ఎలినో ఇప్పుడు కూడా మన ఇండియాలో ఈ టయానికి వర్షాలు స్టార్ట్ అయ్యేటి, కానీ ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఏం కాబోతా ఉంది? ప్లీజ్ వీడియోని మాత్రం చివరి వరకు చూడుర్రి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలు వాతావరణం ఇలా మారడానికి కారణాలు ఏమిటి? యూరప్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ట్యాంకర్లతోటి నీళ్లు తెప్పించుకొని ఇండ్ల మీద చల్లుకుంటూ ఉన్నారు. చెప్పులు మనం రోడ్డు మీద వేసుకొని చెప్పులు అంటే ఏదైతే మన ప్లాస్టిక్ చెప్పులు కానీ ఈ చెప్పులు వేసుకొని పోతే అవి వెంటనే చెప్పులు కరిగిపోతున్నాయి. ఒక ట్రక్ అండి, ట్రక్కు టైలరు నడుస్తుండగా ట్రక్కు టైలరు ఆ రోడ్డు గరానికి అవి కరిగిపోయి పేలిపోతున్నాయి. అసలు యూరప్లో ఏం జరుగుతుంది? దీనికి ఆల్రెడీ మొత్తము మన ప్రపంచానికి సంబంధించి మెనిఫోర్డ్ శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఎలినో అనేది వచ్చింది అంటే ఆ దేశంలో ఖచ్చితంగా సగానికి సగం మంది చనిపోవడం ఖాయం. ఎలినో తోటి జాగ్రత్త. మరి దీనికి విరుగుడు మంది ఏమన్నా ఉంది అని అంటే చెట్లు నాటడం. చెట్లను ఒక్క చెట్టును కూడా నరకద్దు. చెట్లను పెంచుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, పొల్యూషన్ తగ్గించాలి. పెట్రోల్ మీరు బాగా చూడండి, ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ మొత్తం బంద్ అయిపోతూ ఉన్నాయి. ఓన్లీ ఎలక్ట్రానిక్ వెహికల్సే తిరుగుతూ ఉన్నాయి. చైనాలో అయితే పెట్రోల్ వెహికల్స్ బ్యాన్ చేసిరు, మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్సే. బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, స్కూటీలు కానీ ఏదైనా సరే మొత్తం ఎలక్ట్రానిక్. పెట్రోల్, డీజిల్ అలాంటి అవి ఎక్కడనో పెద్ద ట్రక్కులు కానీ అవి నగరాల్లోకి రాకుండా బయట సంచరించేటువంటి వాహనాలే. అది కూడా 100లో 1% చైనాలో. ఇప్పుడు యూరప్, రేపు ఇంకో దేశం, తర్వాత మన ఇండియా. ఈ రకంగా ఎలినో మీరు చూస్తూ ఉన్నారు కదా, కారు పార్కింగ్ చేసిన దగ్గరనే ఉబ్బిపోయింది. గరానికి కారు ఉబ్బిపోయింది. ఆ కారు పేలిపోతుందనే భయంతో ప్రజల కార్ల దగ్గర కూడా వెళ్తలేరు ఎవరు కూడా. ఇంత ఘోరంగా యూరప్లో జరుగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ బాగా అనుభవం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రకటించింది ఏంది అనంటే, రాబోయే రోజుల్లో ఈ ఎలినో ప్రభావం ఏ దేశాల మీద ఉంటుందో ఆ దేశాల్లో సగం మంది ఖచ్చితంగా చావడానికి ఎటువంటి రీజన్ లేకుండా చనిపోతారు. అంటే వేడికి కావచ్చు, లేకపోతే ఆటోడాక్ వచ్చి కావచ్చు, లేకపోతే మన పంటలు ఎండిపోయి ఆకలికి కావచ్చు. ఈ రకమైనటువంటి విధానాలు తలుసుకుంటేనే భయమవుతూ ఉంది. అంతటి క్లిష్ట పరిస్థితిలో ఉంది మన ప్రపంచం మొత్తం. ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఒక్కసారిగా మానవత్వము, ఒక్కసారిగా మనుషుల యొక్క బంధాలు, బంధుత్వాలు, ఇతరుల మీద ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. ఎందుకంటే మనమే బతకము అని ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత ఇంకా వేరే వాళ్ళను ద్వేషించుడు, వేరే వాళ్ళతో పంచాయతీలు, కొట్లాటలు ఏడుంటాయిగా. ఈ రకంగా యూరోప్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాయి, మీకు ఆల్రెడీ కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు సంబంధించి చేతనైతే వారానికి 2 చెట్లు నాటండి. ఆ చెట్లకు నీళ్ళు పోయినరి. పొల్యూషన్ బాగా కంట్రోల్ చేయాలి.
అది మన ఇండియాను కాపాడుకునే రెండు ఆయుధాలు: పొల్యూషన్ తగ్గించడము, చెట్లను పెంచి పరిరక్షణని కాపాడుకోవడము. అందరికీ జై ఇండియా, జై భారత్, జై హింద్.